కాఫీ చేసావా మళ్ళీ? మళ్ళీ ఏంటమ్మా, ఎవరికైనా ఇచ్చే ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వాల నీకు తెలీదా? ముందు నేను తాగాకే మిగతా వాళ్ళు తాగాలి. సరే ఆంటీ, మీరే తాగండి. అయ్యో దేవుడా, వాసన చూస్తేనే డ్రైనేజీ నీళ్ళలా ఉన్నాయి. ఇక రుచి ఎలా ఉంటుందో. ఏంటత్తయ్య గారు అలా బిగిసిపోయారు? కాఫీ అంత బాగుందా? మాటలు రావట్లేదమ్మా. అంత అద్భుతంగా ఉందా? ఏది నాకు కప్పి మళ్ళీ వద్దమ్మా. అంత రుచిగా చేసిన కాఫీ మీరొక్కరే తాగుతారా? నేను కూడా టేస్ట్ చేయాలి కదా. ఆంటీ పాపం మధు ముచ్చట పడుతోంది, తాగనివ్వండి ఆంటీ. చెప్పిన మాట విన్నవే. కాఫీ మధు, కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా ఆరోగ్యానికి ఏం కాదు అత్తయ్య గారు. నేను కాఫీ తాగాలి. ఎందుకమ్మా? కాఫీ వద్దని చెప్తున్నాను కదా. నేను తాగాలి. వద్దని చెప్తున్నాను కదా. నేను తాగాల్సిందే. తాగొద్దు వద్దని నేను చెప్తున్నాను కదా. తాగాల్సిందే. కాఫీ తాగొద్దు వద్దని నేను చెప్తున్నాను. వినవే మధు. కాఫీ ఇవ్వండి. మధు నా మాట విను, కాఫీ వద్దు. అయ్యో దీని మురికి నీళ్ళ కాఫీ చూసి మూర్ఛ వచ్చినట్టు అయిపోయింది. ఇంకా నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇది నమ్మదు. అది నా పెంపకంలో పెరగలేదని మధు పసిగట్టేస్తుంది. అమ్మ మళ్ళీ నువ్విలా దొరికిపోతావని అనుకోలేదే. అమ్మ మధు, అమ్మ మధుమతి, ఏంటమ్మా అలా బురదలో పడ్డ బంతిలాగా బిగుసుకుపోయావే? కాఫీ ఎలా ఉందమ్మా? ఏది ఏది కాఫీ? అయ్యో అమృతం అమృతం. ఇలాంటి కాఫీ ఫస్ట్ టైం తాగుతున్నాను. నిజమా? ఆహా, నిజం అత్తయ్య గారు. మన మళ్ళీ చాలా టేస్టీగా పెట్టింది. నిజంగా సూపర్ మళ్ళీ. థ్యాంక్ యూ. అమ్మయ్యా, బతికిపోయాం.